వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణ పోలీసులకు తలనొప్పిగా మారింది. గత వైసీపీ హయాంలో పోలీసుల ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలతో దర్యాప్తు అధికారులకు చిక్కులు తప్పడం లేదు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన ఐఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పాస్వర్డ్ మాత్రం తీసుకోలేదు. హత్యకు ముందు అనంతబాబు ఎవరితో మాట్లాడారనే వివరాలను సేకరించలేదు. తాజా దర్యాప్తులో ఇవన్నీ గుర్తించి దర్యాప్తు అధికారులు నివ్వెరపోతున్నారు. చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు విచారణ పోలీసులకు తలనొప్పిగా మారింది. గత వైసీపీ హయాంలో పోలీసుల ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలతో దర్యాప్తు అధికారులకు చిక్కులు తప్పడం లేదు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన ఐఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పాస్వర్డ్ మాత్రం తీసుకోలేదు. ఇక హత్యకు ముందు అనంతబాబు ఎవరితో మాట్లాడారనే వివరాలను కూడా సేకరించలేదు. తాజా దర్యాప్తులో ఇవన్నీ గుర్తించి దర్యాప్తు అధికారులకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే పోలీసుల తప్పిదాలు గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పోలీసులు చేసిన తప్పిదాలతో ఈ హత్య కేసుకు సంబంధించి కూడా చాలా చిక్కుముడులు వీడే పరిస్థితి, అంటే చాలా ఆలస్యం అవుతా ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి 90 రోజుల్లోగా తదుపరి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఇటీవల రాజమండ్రిలోని అట్రాసిటీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి నెల రోజులు దాటిపోయినప్పటికీ కూడా ఈ కేసు విచారణ సంబంధించి పురోగతి పెద్దగా ఏమీ ఉండడం లేదు. అయితే గత వైసీపీ హయాంలో అనంతబాబును కాపాడేందుకు అప్పట్లో ప్రముఖ అధికారంలో ఉన్న కీలక వ్యక్తి దగ్గర నుంచి జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు అడుగడుగున ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వీళ్ళకి పోలీసులు కూడా అడుగులకు మడుగులొత్తి ఈ కేసును అప్పట్లోనే నీరుగార్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే తాజాగా దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు గతంలో పోలీసులు ఏ తప్పిదాలు చేశారు, కేసును ఏ విధంగా నీరుగార్చేసనే అంశాలు ఒక్కొక్కటి వెలుగులో చూడటంతో వీళ్ళందరూ కూడా విస్తుపోతున్నారు. ప్రధానంగా హత్య చేసిన తర్వాత అనంతబాబు 3 రోజులు అప్పటి వైసీపీ ప్రభుత్వ సాయంతో 3 రోజులు కనపడకుండా వేరే చోటకు దాక్కుండిపోయాడు. ఈ క్రమంలో హత్యకు ముందు గాని హత్య తర్వాత గాని ఆయన వాట్సాప్ కాల్ ఎవరెవరితో మాట్లాడాడు, ఫోన్ లో ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత అతను ఐఫోన్ లో స్వాధీనం చేసుకున్న పోలీసులు కనీసం నిందితుడి దగ్గర నుంచి పాస్వర్డ్ కూడా తీసుకోలేదు. అదేవిధంగా పోలీసులు అప్పట్లో ఫోన్ను రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి అక్కడ కూడా ఫోన్ లో ఉన్న వివరాలు కానీ ఇతరత్ర ఆధారాలు తీసుకోవాల్సినప్పుడు కూడా అదేమీ చేయకుండా రాచ మర్యాదలతో కేసును పూర్తిగా నీరుగార్చేసేలాగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ కేసు విచారణ చేపడుతున్న అధికారులు అప్పట్లో ఫోన్ సీజ్ చేసినట్లు వివరాలు ఏమన్నా ఆరా తీస్తే అసలు పాస్వర్డ్ కూడా తీసుకోలేదని పోలీసులు నిగురిపోతున్నారు. అదేవిధంగా అప్పట్లో వైసీపీ హయాంలో ఈ కేసు సంబంధించి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన అందులో ఏదైతే అనంతబాబు ఆ డ్రైవర్ ను ఇంటికి వచ్చి మర్డర్ చేసిన తర్వాత శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేయడం, అదేవిధంగా ఓ మహిళతో తన అపార్ట్మెంట్ లో ఉన్న కదలికలు, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజీల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అప్పట్లో కూడా ఛార్జ్ షీట్లు ఏమీ కూడా ప్రస్తావించకుండా చాలా వరకు సీసీటీవీ ఫుటేజ్ కూడా ధ్వంసం చేసినట్టు కూడా పోలీసులు తాజాగా గుర్తించి నిబిరిపోతున్నారు. పోలీసులు అడుగడుగున అప్పటి వైసీపీ పెద్దల ఒత్తిళ్లతో అనంతబాబును కాపాడేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని తెలుసుకొని ఇప్పుడు విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు నెల రోజులైనప్పుడు కూడా తదుపరి విచారణకు అనేక రకాల ఆటంకాలు ఎదురవుతుందో దీన్ని ఏ విధంగా అధిగమించాలని తలపట్టుకున్నారు. తాజాగా అయితే ఏదైతే అనంతబాబు ఐఫోన్ లో వాట్సాప్ కాల్స్ హత్యకు ముందు హత్య తర్వాత ఎవరెవరితో చేశాడు, అదేవిధంగా ఫోన్ లో ఉన్న వీడియోలు ఏమైనా డిలీట్ చేశాడు, అవన్నీ కూడా ఐఫోన్ నుంచి తీసుకురావాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. అయితే ఈ పాస్వర్డ్ కావాలంటే న్యాయస్థానం ద్వారా అనుమతి తీసుకోవాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి అట్రాసిటీ కోర్టు ద్వారా అనుమతి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. మరోపక్క అనంతబాబు భార్య కూడా ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకి రావాలని కూడా నోటీసులు జారీ చేసి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఓ రకంగా అడుగడుగున ఈ కేసును అడ్డుకోవడం కూడా అనంతబాబు కూడా ప్రయత్నం చేస్తుంటే స్పష్టంగా కనపడుతుంది. ఇటీవల గత నెల కిందట రాజమండ్రి అట్రాసిటీ న్యాయస్థానం కూడా కేసు తదుపరి విచారణకు ఆదేశాలు ఇస్తే ఆదేశాలు రద్దు చేయాలంటే కూడా అనంతబాబు హైకోర్టుకి ఆశ్రయిస్తే హైకోర్టు కూడా కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. పవన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.